Hello warriors, welcome to my channel నందిని కే బాత్. ఈ వీడియోలో మనం ఇండిపెండెన్స్ డే యొక్క పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కోసం మాట్లాడుకుందాం వారియర్స్. సుమారు 200 సంవత్సరాలు పైగా బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని రూల్ చేశారు. ఆంగ్లేయులు మన భారతీయులను టార్చర్ చేసేవారు. ఒక ఆర్గనైజేషన్ గా ఫామ్ అయ్యి రెవల్యూషనరీ మూవ్మెంట్స్ చేస్తున్నామని జైల్లో పెట్టి మరీ శిక్షించేవారు. దారుణంగా గాయపరిచి ఉరి తీసేవారు. అంటే ఎదురు తిరిగితే కిరాతకంగా చంపేసేవారు. అయినా సరే చావుకి భయపడకుండా ఎలాగైనా మాతృభూమిని కాపాడుకోవాలనే సంకల్పాన్ని మాత్రం వాళ్ళు చంపలేకపోయారు వారియర్స్. ఎంత మందిని వాళ్ళు చంపుతున్నా అంతకన్నా ఇంకా గొప్ప దేశభక్తులు పుట్టుకొచ్చారు. భరత మాత ముద్దు బిడ్డలుగా చరిత్రలో నిలిచారు. వాళ్ళ శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టును ఆ తల్లి నుదుట విజయ తిలకంలా పెట్టాలని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భరత మాత ఒడిలోనే నవ్వుతూ ఒదిగిపోయారు. వీళ్ళనే ఫ్రీడమ్ ఫైటర్స్ అంటున్నాం. ఈ గొప్ప చరిత్ర మనం చిన్నప్పటి నుంచి వింటూనే పెరిగాం కదా వారియర్స్. అయితే మన ఇండియన్ హిస్టరీ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం అన్నది ఇక్కడ ప్రశ్న. మన గ్రేట్ పాస్ట్ నుంచి గ్రేట్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకున్నామా? భారతదేశ సంస్కృతిని, గొప్పతనాన్ని మన పిల్లలకు నేర్పిస్తున్నామా? ఇప్పుడు మనకున్న ఫ్రీడమ్ కి కారణమైన ఫైటర్స్ కోసం ఒక్కసారైనా చర్చించామా? ఇప్పుడున్న సమాజాన్ని చూస్తుంటే నాకు భయమేస్తుంది. బ్రిటిషర్స్ మన దేశాన్నే కాకుండా మన మైండ్స్ ని కూడా రూల్ చేశారనిపిస్తుంది. ఈ విషయం దేశ సంస్కృతిని మట్టిలో కలుపుతూ వెస్ట్రన్ కల్చర్ ని ఫాలో అవుతున్న యువ సైన్యాన్ని చూస్తే అర్థమవుతుంది. పాడి పంటలను వదిలి పని కోసం పాశ్చాత్య దేశాలకు పరుగులు తీస్తున్న ప్రజలను చూస్తే అర్థమవుతుంది. క్రూరంగా మారుతున్న మనస్తత్వాలను చూసి మన మాతృభూమి కూడా మూగబోతుంది వారియర్స్. మధ్య మానవత్వం, మనసుల మధ్య మమకారం, ఇక మాతృభూమి పట్ల ప్రేమ రోజు రోజుకి మాయమైపోతున్నాయి. దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన యువ సైన్యం మొత్తం మత్తులో మునిగిపోతుంది. కీర్తిని పెంచాల్సిన కన్న బిడ్డలే కిరాతకంగా మారుతున్నారు. మద్యం మత్తులో తేలుతున్న వారు ఒకరైతే సామాజిక మాధ్యమంలో మునిగి తేలేవారు ఇంకొకరు. ప్రెజెంట్ మన జనరేషన్ కి చెప్పుకోవడానికి గొప్ప చరిత్రే ఉంది. కానీ రాబోయే తరాల వాళ్ళు మన కోసం గొప్పగా చర్చించుకోవడానికి ఏ చరిత్ర మిగిలేట్టు లేదు. వర్రీలను వాట్సాప్ లో, ఫేసెస్ ని ఫేస్బుక్ లో, ఇన్సిడెంట్లను ఇన్స్టాలో, తెర వెనుక జీవితాలను ట్విట్టర్ లో, ప్రైవసీగా ఉంచుకోవలసిన వాటిని కూడా పబ్లిక్ లో పెట్టి పైసలు సంపాదించాలని పాట్లు పడుతుంది ఈ సమాజం. అధర్మం చేసేవాడిని దేవుడిలా, అన్యాయం చేసేవాడిని అన్నగా, కుట్రలు పన్నే వారిని కుటుంబంలా చూస్తుంటే ఇక ధర్మం న్యాయం కోసం పోరాడే వాళ్ళు ఎందుకు పిచ్చి వాళ్ళలా కనబడరు చెప్పండి? పరిస్థితులు చేజారిపోతున్నా ఏమీ పట్టనట్టు ఉంటున్న ప్రజలను చూసి ఆనాటి ప్రాణ త్యాగులు నిజంగానే సిగ్గుపడతారు అనిపిస్తుందాం. మన దేశ కీర్తి ప్రతిష్టల కోసం మనం కూడా మాట్లాడుకోకపోతే ఇక ఎవరు మాట్లాడతారు? బీ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా. నెవర్ ఫర్గెట్ దట్ యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ not only to explore but also to express and expand the glory of India. ఇండిపెండెన్స్ డే అంటే స్టార్టింగ్ లో ఫ్లాగ్ హోస్టింగ్, మిడిల్ లో స్పీచెస్, వాటిని మళ్ళీ స్టేటస్లు, స్టోరీస్ గా అప్డేట్ చేయడం, లాస్ట్ లో నేషనల్ యాంథమ్ పాడి స్వీట్స్ అండ్ చాక్లెట్స్ తో నోరు తీపి చేసుకుని నేషనల్ హాలిడే తీసుకోవడం కాదని ఇకనైనా మన తరం వారికి తెలియజేద్దాం. అసలు మన ఫ్రీడమ్ ఫైటర్స్ నేటి యువత ఎలా ఉండాలనుకున్నారో పార్ట్ 2లో తెలుసుకుందాం వారియర్స్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఫీడ్బ్యాక్ అండ్ కాంప్లిమెంట్ కోసం కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి.
నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.